ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియులారా, గత కాలమందు ప్రతి ఉదయము దేవుని వాక్యమును వినడానికి ప్రభువు కృప చూపారు. అయితే కొన్ని పరిస్థితుల రీత్యా ఉదయకాలము వేళ వాక్యాన్ని అందించలేకపోయాను. గనుక ప్రియులైన మీ అందరూ నన్ను ప్రభువును బట్టి మన్నించాలని కోరుతున్నాను. ఈ దినము నుండి ప్రతి ఉదయకాలం మరలా తిరిగి వాక్యమును ధ్యానించడానికై ప్రభువు నాకు సహాయము చేయునట్లుగా మీరు ప్రార్థించండి. దేవుని వాక్యమును విని ఆశీర్వదించబడినట్లుగా మనము సిద్ధపడదాం. ఈ నెల జూలై 16 మంగళవారపు ఉదయకాలము వేళ దేవుని వాక్యమును వినడానికి మనము సిద్ధపడదాం. గత కాలమందు కీర్తనల గ్రంథము 31వ కీర్తన వరకు ధ్యానము చేశాం. తిరిగి ఈ దినము నుండి 32వ కీర్తన మొదటి చరణము నుండి వాక్యమును ధ్యానము చేద్దాం. రండి, వాక్యమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 32వ కీర్తన మొదటి చరణం. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారకుడవైన మా పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. గత కొంతకాలముగా మీ వాక్యమును ఉదయకాలం వేళ ధ్యానించలేకపోయాం. మమ్ములను మన్నించండి. మీ కృపలో ఈ దినము నుండి మరలా తిరిగి ఉదయకాలం వేళ వాక్యం వినడానికి సహాయము చేయండి. వింటున్న మా ప్రియులందరినీ కూడా జ్ఞాపకం చేసుకుని దీవించండి. మీ సన్నిధి మాతో ఉంచి బలపరచండి. బిడ్డలు రాత్రంతా కూడా నిద్రించి ఉదయకాలం వేళ లేచి నిన్ను ప్రార్థించి వాక్యమును వినేటట్లుగా వారిని సిద్ధపరచండి. చాలామంది బిడ్డలు ఉదయకాలం వేళ డ్యూటీలకెళ్ళు సమయములో వాక్యం విని వెళుతుండగా వారిని బలపరచండి. వారి యొక్క కుటుంబాలలో, వారి ఉద్యోగాలలో, వారి వ్యక్తిగత జీవితాలలో వారిని దీవించి కృపాక్షేమములు అనుగ్రహించి బలపరుచుమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, మీరందరూ కూడా ఎలాగున్నారు? మిమ్ములను ఇలా పలకరించి చాలా మాసములయ్యింది. తిరిగి మరలా ప్రభువును బట్టి మిమ్ములను ఈ రీతిగా పరామర్శించడానికి ప్రభువు కృప అనుగ్రహించారు. ఈ దినము నుండి వాక్యమును వింటూ ఆత్మీయముగా మేలు పొందడానికి సిద్ధపడదాం. కీర్తన గ్రంథము 32వ కీర్తన మొదటి చరణములో ఎలాంటి వ్యక్తి ధన్యుడవుతాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ధన్యుడు అనగా ఆశీర్వదించబడినవాడు అని అర్థం. ఈ రోజున ప్రతి బిడ్డ కూడా ఆశీర్వదించబడాలి అని ఒక దైవజనునిగా హృదయపూర్వకముగా ప్రార్థిస్తూ ఉన్నాను. మిమ్ములను ఆశీర్వదిస్తూ ఉన్నాను. అయితే మనము ఏ రీతిగా నడుచుకుంటే ఆశీర్వాదం పొందుతాము అనేది కూడా మనము తెలుసుకోవాలి. నేటి దినములలో అనేక కుటుంబాలు ఆశీర్వాదము లేక శాపములో బ్రతుకుతున్నాయి. వారి కష్టార్జితము చిల్లి సంచిలో వేసిన నాణెము వలె అయిపోతుంది. ఎంతోమంది బిడ్డలు ఆరోగ్యరీత్యా, ఆర్థిక రీత్యా వారి పరిస్థితులు చాలా వరకు శాపముగా మారాయి. అయితే దేవుని ప్రజలు ఆశీర్వదించబడాలి అనేది దేవుని యొక్క ముఖ్య ఉద్దేశం. ఆదామును దేవుడు నిర్మించిన తరువాత తన భార్యను కూడా చేసి వారిద్దరితో చెప్పినటువంటి మాట ఏమిటి అంటే, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని ఏలుడి అని వారిని ఆశీర్వదించాడు. దేవుని పిల్లలు
ఆశీర్వదించబడాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే మన క్రియలను బట్టో లేక మన యొక్క నడవడికను బట్టో, మనకున్న చెడ్డ తలంపులను బట్టో, లేక అపవాది మనలను పాడు చేసిన దానిని బట్టో మనము ఆశీర్వాదం పొందలేక చాలా మట్టుకు శాపాన్ని అనుభవిస్తున్నాం. చాలామంది ఆశీర్వాదము అంటే ఏదో లోక సంబంధముగా ధనమును సంపాదించడం అనుకుంటున్నారు. అయితే అనేక మంది జీవితాలలో ధనమున్నా కూడా సమాధానము లేక, శాంతి లేక, నెమ్మది లేక, కుటుంబాలలో ఐక్యత లేక ఎంతోమంది మనశ్శాంతిని కోల్పోయి ఆత్మహత్యలు చేసుకుంటున్న వారు ఉన్నారు. అయితే ఆశీర్వాదం ఎలా వస్తుంది? మనము ఆశీర్వదించబడాలి అంటే ఏం చేయాలో మనము చదువుకున్న ఆ వచనములో పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా వ్రాయించాడు. తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అంటాడు. అలాగునే సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వచనమునందు సొలొమోను మహారాజు కూడా ఈ రీతిగా సెలవిచ్చాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును అంటాడు. ఎలాంటి వ్యక్తి వర్ధిల్లతాడు అంటే అతిక్రమములను దాచిపెట్టుకోకుండా వాటిని ఒప్పుకొని విడిచినవాడు వర్ధిల్లతాడు అంటాడు. ఒక మనిషి ఆశీర్వదించబడాలి అంటే ఆ మనిషి చేయవలసిన క్రియమిటి? అతిక్రమములను దాయకూడదట. అతిక్రమములను ఖచ్చితముగా వాటిని ఒప్పుకోవాలి. రెండవది విడిచిపెట్టాలి. యోబు భక్తుడు ఆదాము చేసిన ఒక తప్పిదాన్ని గూర్చి మాట్లాడుతూ ఉన్నాడు. యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనం. యోబు గ్రంథము 31వ అధ్యాయము 33వ వచనం. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకొని మహాసమూహమునకు భయపడియు కుటుంబముల తిరస్కారమునకు జడిచియు నేను మౌనముగా నుండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల పరమునున్న దేవుని దృష్టికి నేను వేషధారినవుదును. ప్రియులారా, యోబు యొక్క జీవితములో తాను ఏమై ఉన్నాడో, ఆదాము ఎలాంటి తప్పిదము చేశాడో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మనలో అనేక మంది ఆశీర్వాదం పొందలేకపోవడానికి మూల కారణమేమిటి అంటే అతిక్రమములను ఒప్పుకొని విడిచిపెట్టకుండా వాటిని హృదయంతరంగములలో దాచుకుంటున్నాం. అతిక్రమం అనేది పాపం. అంటే అతిక్రమం అనగా క్రమము లేనిది అతిక్రమం. ఏదైతే మనం క్రమము లేకుండా చేస్తున్నామో అది అక్రమము గనుక అది పాపం. అయితే మనము బలహీనులము గనుక చేసినటువంటి తప్పిదాన్ని దేవుని పాదాల యొద్ద ఒప్పుకొని విడిచిపెట్టాలి. దావీదు బత్షెబా విషయములో అతిక్రమము చేశాడు. అయితే నాతాను ప్రవక్త ద్వారా దేవుడు దావీదునకు ఆ విషయాన్ని వెల్లడిపరిచినప్పుడు, నేను రాజుని గదా, నా తప్పుని ఎత్తి చూపుతావా అని మాట్లాడలేదు. నాకేమిటి నువ్వు చెప్పేది అని గర్వపడలేదు. ఎంతటి రాజైనా కూడా సేవకుడు గద్దిస్తే సింహాసనాన్ని దిగి నేలను పడి పశ్చాత్తాపపడి తన తప్పిదాన్ని ఒప్పుకున్నాడు. వాక్యం వింటున్న ప్రియ సోదరుడా, సోదరి, నీవు ఎలాంటి ఉద్యోగపు స్థితిలో ఉన్నా, లేక నువ్వు ఎలాంటి ఒక పదవిలో ఉన్నా, నువ్వు ఎలాంటి ఉన్నత కుటుంబములో ఉన్నా, దైవజనుని ద్వారా దేవుడు ఒకవేళ నీతో మాట్లాడి నీ తప్పిదాన్ని ఎత్తి చూపిస్తే గర్వపడకు సుమా, అతిశయపడకు సుమా, దైవజనుని మీద కోపం పెట్టుకోవద్దు సుమా.
దైవజనుణ్ణి విమర్శించొద్దు. దేవుని మాటను బట్టి నీవు లోబడి నీ తప్పిదాన్ని ఒప్పుకొని విడిచిపెడితే దావీదు వలె నీవు దీవించబడతావు. పాపము వలన వచ్చు జీతము మరణము గదా. ఆ మరణము నుండి తప్పించబడాలి అంటే మన పాపమునకు ప్రాయశ్చిత్తము పొందాలి. ఈ రోజున అనేకులు పాపములోనే జీవిస్తూ, పాపములోనే బ్రతుకుతూ, పాపములోనే వారి జీవితాలు ముగిస్తూ ఉన్నారు. అనేక మంది జీవితాలలో ఆశీర్వాదము లేక నేడు శాపాన్ని అనుభవిస్తున్నారు. ఈ ఉదయకాలము వేళ దేవుని వాక్యం వింటున్న మా ప్రియులందరూ మీ యొక్క చేతుల పని విషయములో కానీ, మీ ఉద్యోగ విషయములో కానీ, మీ కుటుంబ విషయములో కానీ ప్రతి బిడ్డ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పొందాలని దైవజనునిగా హృదయపూర్వకంగా మిమ్ములను కోరుకుంటున్నాను. ప్రియ సోదరుడా, ప్రియ సోదరి, నీ కుటుంబం ఈ రోజున ఎలాగుందో ఒక్కసారి పరీక్షించి చూడు. నీవు ప్రార్థనకెళుతున్నావు మంచిది, వాక్యం వింటున్నావు మంచిది, పాటలు పాడుతున్నావు మంచిది, దేవునికి చక్కని కృతజ్ఞత చెల్లిస్తున్నావు మంచిది. అయినను కూడా నీ కార్యములను బట్టి నీవు ఆశీర్వదించబడలేకపోవడానికి కారణమేమిటి? ఎందుకు నీ ఆశీర్వాదం శాపముగా మారింది అంటే తప్పిదమును ఒప్పుకోకుండా కప్పుకోవడమే. అట్టి వాటిని విడిచిపెట్టి ప్రభువు మాటకు విధేయులమై ఆశీర్వాదం పొందునట్లుగా మనము సిద్ధపడదాం. అటువంటి శ్రేష్టమైన కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడవైన పరమ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఉదయకాలము వేళ వాక్యాన్ని వినే భాగ్యాన్ని ఇచ్చినందుకై స్తోత్రం. వాక్యము విన్న ప్రతి బిడ్డను దీవించండి, వారి కుటుంబాలను కట్టండి. ఆత్మీయముగా బిడ్డలందరూ రక్షింపబడి మీరాకడకు సిద్ధపరచబడు గొప్ప కృప బిడలకు అనుగ్రహించుమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సన్నిధి మనకు తోడయ్యుండి మనలను నడిపించునుగాక. ఆమేన్. అందరికీ